గత 5 ఏళ్లు వైసీపీ హయాంలో పోలీసులను నడి రోడ్డుపై నిలబెట్టారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. సోమవారం పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో ఏర్పాటు చేసిన నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలపై దృష్టి సారించారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 6,000 మంది పోలీసులను భర్తీ చేశారన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలు తగ్గించడంలో కృష్ణా జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని చెప్తూ ఎస్పీ, ఐజీని హోంమంత్రి అభినందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న పోలీస్ సిబ్బందిని అనిత అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, స్థానిక శాసనసభ్యులు బోడి ప్రసాద్ పాల్గొన్నారు. ఇంతమంది అన్నదమ్ములకి, ఇంతమంది ప్రజలకి ఆడబిడ్డనై ఉండడం నిజంగా పూర్వజన్మ సుకృతం. ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఒక మంచి కార్యక్రమం కంకిపాడు పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ కి చాలా సందర్భాలు మా ఎస్పీ గారు కంకిపాడు పోలీస్ స్టేషన్ అయిపోతుంది, మనం ఓపెనింగ్ పెట్టుకోవాలి అంటే నిజంగా వాళ్ళని కూడా నేను డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నాకు అయిపోతున్నాయి, ముహూర్తాలు అయిపోతున్నాయి, మంచి రోజులు ఓపెన్ చేయాలి. సాధారణంగా పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ అంటే మా డేట్లు తీసుకొని మంచి రోజు, అమావాస్య, పౌర్ణమ సంబంధాలు ఉండవు. మేము ఏదైనా డేట్ ఇస్తే ఆ డేట్కి పెట్టేసుకుంటారు. కానీ అన్ని సాంప్రదాయాల్ని కూడా ముందుకు తీసుకొచ్చుకొని మంచి రోజు పెట్టాలి. ఎందుకంటే అక్కడ ఎటువంటి క్రైమ్ ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ ఎఫ్ఐఆర్లు కూడా నోట్ అవ్వకూడదు. అంటే తక్కువ క్రైమ్ జరగాలి. ఎఫ్ఐఆర్ నోట్ అవ్వలేదంటే మా సోదరులు ఇంకోలా రాస్తారు. కాబట్టి అలా కాకుండా మంచిగా జరగాలి అనే ఉద్దేశంతో ఒక మంచి ముహూర్తంలో ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిచి ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఎస్పీ గారికి, ఐసీ గారికి, ముఖ్యంగా మా స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి తనకి ఎన్ని పనులు ఉన్నా కూడా కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ కి తన సర్వీసెస్ ఎప్పుడు ఉంటాయి, నేను ఎప్పుడు కూడా అండగా నిలబడతానని ఎప్పుడు కూడా ముందుండే మీ అందరి అభిమానం మంత్రి గారు, మా సోదరుడు కొల్లు రవీంద్ర గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు మార్నింగ్ అయితే బుల్లెట్ మీద మొత్తం ఊరంతా తిరిగేసి మొత్తం అన్ని గ్రీవెన్సెస్ తీసుకొని సాయంత్రం అయ్యేసరికి ఆఫీస్కి వెళ్ళి ఏమైందని అడగటం. ఇందుకు నేను సోదరుడు బోడి ప్రసాద్ గారు నేను నేర్చుకున్నది కూడా ఒకటి ఉంది. 2019 ఎలక్షన్ అయిన తర్వాత, ఆయన ఓడిపోయిన తర్వాత ఈయన ప్రతి ఇంటికి వెళ్ళారు. ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మా నన్ను ఇంతవరకు మీరు నన్ను ఆదరించారు, సంతోషం, ఇంకా నేనేమైనా తప్పులు చేస్తుంటే కనుక క్షమించండి, ఫర్దర్ గా మంచి చేస్తానని మళ్ళా తిరిగి అదే కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ఒక మంచి మెజార్టీతో గెలవడమే కాదు, ఈ రోజుకి కూడా పబ్లిక్ కి అతి చేరువుగా ఉన్న ఎమ్మెల్యేగా గుర్తింపు పొందిన మా సోదరుడు బోడి ప్రసాద్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ప్రతి ఒక్కరిలోని మంచి చెడు ఉన్నప్పటికీ కూడా మంచిని గ్రహించే బాధ్యత కూడా రాజకీయ నాయకులు మేము తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇందాక నేను ఆఫీస్ చూసి వచ్చిన, అది ఆఫీస్ లా కనిపించలేదు, నాకు ఒక గవర్నమెంట్ ఆఫీస్ లా కనిపించింది, పబ్లిక్ దగ్గర ఏదో ఎమ్మెల్యే ఆఫీస్ లా లేదు అది. సో ఒక మంచి సర్వీస్ చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా మరొక సోదరుడు, మేమందరం కూడా కేకే అంటాం, ఈ నిజం పేరు పెట్టారంటే పిలిచినా కూడా అది ఎవరు వెళ్ళిపోతున్నారేమో అనుకుంటాం, కానీ మా అన్న సోదరుడు కేకే గారికి హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, ఆయన అదృష్టం నా అదృష్టం తెలియదు కానీ ఆయన హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అయిన దగ్గర నుంచి నేను ఎప్పుడు వచ్చినా ఏదో పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ లోనే నేను వెళ్తున్నా ముందుకి. ఇందాకే నేను చూసినప్పుడు అన్న ప్రతి ఒక్కరికి కూడా తినేదాని మీద అక్షరం మీద రాసి ఉంటుంది అంటారు, ఓపెన్ చేసే దాని మీద కూడా మా పేర్లు రాస్తున్నాయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే 2019లో ఆగిపోయింది పోలీస్ స్టేషన్. నిజంగా అప్పుడు పూర్తయి ఉంటే వాళ్ళ పేర్లు ఉండేవి, ఈరోజు ఇప్పుడు పూర్తయింది కాబట్టి మా హరికృష్ణ గారి వాళ్ళ ప్రోద్బలంతో ఈరోజు మా పేర్లన్నీ కూడా రాసి పెట్టున్నాయి. ధన్యవాదాలండి. ముఖ్యంగా మా ఐసీ గారికి, మా ఎస్పీ గారికి, అదేవిధంగా మా కార్పొరేషన్ చైర్మన్ గారికి, మా జనసేన అధ్యక్షుడికి, మా ఎంపీపీ గారికి, అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇందాకే అన్నారు, ఇందాక ఉయ్యూరులోని కూడా లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఒక మంచి పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ చేసుకోవడం, అదేవిధంగా ఈ రోజు ఇక్కడే కాదు మా ఐసీ గారు నాకు అతి ఎక్కువగా పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ పిలుస్తుంది మా ఐసీ గారు. ఆయన పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్స్ రీసెంట్ గా ఒక 15 రోజుల క్రితం ఏలూరులో ఒక 2 పోలీస్ స్టేషన్స్ ఓపెనింగ్ చేసుకున్నాం. మా దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఒకటి, ఏలూరు కాన్స్టిట్యున్సీలో ఒకటి. ఎక్కువ పోలీస్ స్టేషన్స్ ఇక్కడ ఇనాగ్రేట్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు, నేను ఏదైనా లాస్ట్ 5 సంవత్సరాల గురించి మాట్లాడేటప్పుడు రాజకీయాలు మాట్లాడుతాను అనుకుంటారు, కానీ ఇది వాస్తవం. కనీసం పోలీసులకి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకుండా 24 గంటలు పోలీసులు రోడ్డు మీద నుంచోబెట్టే పరిస్థితి నుంచి ఈరోజు పోలీసింగ్ చేయాలి అంటే గనక వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలనే ఉద్దేశంతో కంపల్సరీగా పోలీస్ స్టేషన్స్ ఓపెనింగ్సే కాదు, ఈ రోజు ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో ఇందాకే సోదరులు చెప్పారు, 6,000 మంది పోలీస్ కానిస్టేబుల్ ని ఒకే వేదిక మీద వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ ని కూడా పిలిపించి
వాళ్ళందరికీ కూడా సత్కరించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చిన ఏకైక గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్. దాంట్లో భాగంగానే ఒక డిఎస్సి తీసిన, ఒక కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ తీసిన, ఏదైనా కూడా ఇందాకే చెప్పారు, పోలీస్ కనిపించిన పోలీస్ చేయాలి, పోలీసింగ్ చేయాలి, ఇన్విజిబుల్ పోలీసింగ్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా మాకు అన్ని ఆదేశాలు ఇస్తారు. రీసెంట్ గా నన్ను దాని మీద రీసెర్చ్ చేసి రమ్మని కూడా సింగపూర్ కూడా పంపించున్నాను. సింగపూర్ నేను వెళ్ళిన తర్వాత నాకు అక్కడ, నేను కూడా మన కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పాను, ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనం సాధారణంగా ఏంటంటే ఎవడైనా కొట్టుకుంటున్నాడు అనుకోండి, అంటే ఎవరిని నేను కించపరిచి మాట్లాడట్లే, కొట్టుకున్న వెంటనే మనం ఏం చేస్తామంటే పోలీసులకు ఫోన్ చేసిన తర్వాత ముందు జేబులో మొబైల్ చేసి మొబైల్ రికార్డింగ్ చేస్తాం. ముందు ఆ పొజిషన్ పక్కకి వెళ్ళాం. ఇంకొకటి ఏంటంటే మనం 112కి ఫోన్ చేసినా 100కి ఫోన్ చేసినా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు 112 100 ఫోన్ చేసే పరిస్థితి. కానీ సింగపూర్ లోని వాళ్ళు ఒక బ్యూటిఫుల్ గా ఒక వర్డ్ ఉపయోగించారు, మాకు ఉన్నది 30,000 మంది పోలీసులే కానీ పోలీసింగ్ చేసేది మాత్రం 60 లక్షల మంది ప్రజలు చేస్తారండి అని అడిగాడు. బ్యూటిఫుల్ థింగ్ నిజంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక పోలీసింగ్ చేసేటట్టుగానే ఉంటారు. ఎక్కడో ఏదో జరుగుతూ ఉంటే నాకెందుకు లేని పక్కకి వెళ్ళే మనస్తత్వం కాకుండా ఇమీడియట్ గా వాళ్ళు ఆ నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయడం కానీ, ఆ పోలీస్ వచ్చేలో వాళ్ళు రెస్క్యూ చేయడం కానీ, వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అలా ట్రైన్ అప్ అయి ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన పిల్లల్ని మనం డిఫెన్స్ లోకి పంపించాలంటే చాలా మంది ఆలోచించుకుంటారు. కానీ అక్కడ +2 చదివిన తర్వాత, ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ప్రతి ఒక్క పిల్లాడు కూడా డిఫెన్స్ కోచింగ్ 2 years కోచింగ్ చేసుకొని రావాలి. సో ఇలాంటివన్నీ చాలా అడాప్టింగ్ ఉన్నాయి. డెఫినెట్ గా అలాంటివన్నీ మనం నేర్చుకోవాలి. నేను కోరుకునేది ఒకటే, ఈరోజు CCTV కెమెరాస్ అంటే ఎలా ఉంటదంటే ఇందాకే చెప్పారు, మనం ఏదో అంటారు కదా, పిల్లి పాలు తాగుతున్నాడు చూడలేదు అనుకుంటారు. అలాగే విధంగా దొంగతనం చేసేవాడు కానీ, నేరం చేసేవాడు కానీ నన్ను ఎవరు గమనించలేదు అనుకుంటారు. కానీ టెక్నాలజీ ఎంత పెరిగిందంటే ఇప్పుడు రీసెంట్ గా పెట్టబోయే కెమెరాస్ కూడా ఈవెన్ అందులో ఏదో ఒకటి 4-5 రికగ్నిషన్ చేసుకొని ఏదో ఒకటి కామన్ గా ఉండొచ్చు, 2 కామన్ గా ఉండొచ్చు. ఏదైనా అన్కామన్ గా ఏదైతే ఉండదో, కొంచెం స్పెసిఫిక్ గా ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని నేరస్తులను పట్టుకునే పరిస్థితి. ఈ రోజు కృష్ణ ఎస్పీ గారిని, మా ఎస్సీ గారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందించాను. మొన్న కలెక్టర్ గారు కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఒక మీటింగ్ లో నేను మాట్లాడుతున్నాను. ఆ రోజు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఎస్పీ గారిని కూడా అభినందించడం జరిగింది. మహిళల మీద జరుగుతున్న నేరాల్లో కృష్ణా డిస్ట్రిక్ట్ ఈ రోజు తగ్గింది, నేరాల సంఖ్య తగ్గి స్టేట్ లోనే మొట్టమొదటి స్థానంలో ఉంది అని చెప్పడానికి ఆ రోజు సార్ కూడా చాలా అభినందించారు. నేను కూడా మీ అందరి తరఫున నేను స్పీకర్ ఐసీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఐసీ గారు, ఎస్పీ గారు నా ఆదేశాలని పుణికి పుచ్చుకొని తమదైన శైలిలో పనిచేస్తున్న జిల్లాలో ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, శాంతి భద్రతలు ముఖ్యంగా హై ప్రయారిటీ మనకి, దానికి ప్రత్యేకంగా మీరందరూ కూడా మా అందరికీ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అనంతరం